వెల్కమ్ టు లక్ష్మీ తెలుగమ్మ. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందుకు ఒక సూపర్ వీడియోతోటి. అదేంటి అంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఇంట్లో చెట్లు పెంచుకోవడానికి కానీ టెర్రస్ గార్డెన్ పెంచుకోవడానికి కానీ చాలా ఇష్టపడుతున్నారండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనం ఎలాంటి చెట్లు వేయాలన్నా కూడా ముందుగా వాటికి కావాల్సింది ఏంటి, ఎరువులు, మట్టి వగైరా. సో వాటికి సంబంధించి ఆన్లైన్లో కానివ్వండి, మన రోడ్ సైడ్ కానివ్వండి, ఎక్కడైనా తీసుకోవాలంటే రేట్లు మాత్రం మండిపోతున్నాయండి. సో అలా కాకుండా మనకి హోల్సేల్గా అతి తక్కువ ధరకే ఇక్కడ మన పెద్దంబర్పేట దగ్గర పసుమాముల రూట్లో ఒక పర్సను, అతని పేరు రామయ్య అండి. ఆ తాతయ్య గారు నేను అడిగినప్పుడు ఏమన్నారంటే, అమ్మ మిద్దె తోటలు కానివ్వండి పండించుకోవాలనుకునే రైతులకు కానివ్వండి హోల్సేల్గా అతి తక్కువ ధరకే ఎరువులు అందించాలనేది ఒకటే నా ఎయిమ్, అందుకే ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నానని చెప్పారు. సో అందుకని చెప్పి నాకేమనిపించిందంటే నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ కూడా నేను ఈ అడ్రస్ అనేది చెప్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది. చూడండి, ఇది వచ్చేసి మనకి పెద్దంబర్పేట మెయిన్ రోడ్ అండి. ఈ పెద్దంబర్పేట మెయిన్ రోడ్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మీకు అక్కడ లెఫ్ట్ సైడ్లో పసుమాములా అని ఒక రోడ్ కనిపిస్తుందండి. ఆ బోర్డు దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఆ రోడ్లో లోపలికి వెళ్ళామంటే జస్ట్ ఒక పర్లాంగ్ దూరం ఉంటుంది. అక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో బోర్డు కనిపిస్తుంది, రామయ్య వర్మికంపోస్ట్ అని చెప్పి ఒక బోర్డు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళామంటే మనకి కావలసినటువంటి వర్మికంపోస్ట్ కానివ్వండి, అండ్ అలాగే కోకోపీట్ కానివ్వండి, ఎర్రమట్టి కానివ్వండి, అన్నీ కూడా తాతయ్య గారి దగ్గర హోల్సేల్గా దొరుకుతాయి. సో మనము ఆల్మోస్ట్ వచ్చేసాము దగ్గరలోకి. ఇది చూడండి, ఇది లెఫ్ట్ అనమాట. పెద్దంబర్పేట రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాను. పసుమాముల్లా మీకు ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది. అక్కడి నుంచి జస్ట్ ఒక పర్లాంగ్ దూరం వెళ్ళామంటే మనకి లెఫ్ట్ సైడ్లో మీకు ఈ రోడ్డు కనిపిస్తుందండి. చూడండి, ఇలా ఒక పర్లాంగ్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు బోర్డు ఉంటుంది, రామయ్య వర్మి కంపోస్ట్ అని. ఇదేనండి, చూడండి ఇక్కడ బోర్డు ఉంది కదా. ఈ బోర్డు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది, రామయ్య వర్మి కంపోస్ట్. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ తయారు చేస్తూ ఉంటారండి. చూడండి, ఇదంతా కూడా ఇంతకుముందు ఇంకాస్త ముందుకు ఉండేది, బట్ ఇప్పుడు అక్కడ ఏదో కాలేజ్ సంథింగ్ ఏదో కడుతున్నారని చెప్పి ఖాళీ చేయమన్నారని ఇక్కడికి షిఫ్ట్ అయ్యారనమాట తాతయ్య వాళ్ళు. ఇదంతా కూడా ఇక్కడ వీళ్ళు తయారు చేస్తున్నటువంటిది. ఇక్కడ ఉన్నారు కదా పెద్ద ఆయనే మన రామయ్య తాత. సో ఆ తాతయ్యని అడిగేసి మనము ఏమేమి ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయో కనుక్కుందాం రండి. మీ పేరు, ఇది అడ్రస్ చెప్పండి కొంచెం, ఇక్కడికి ఎవరన్నా రావడానికి. నా పేరు రామయ్య నా పేరు రామయ్య. ఇప్పుడు పెద్దంబర్పేట నుంచి పసుమాల రోడ్, ఇది పసుమామల ఎంటర్ కాగానే స్టార్టింగ్లోనే ఉంది, జస్ట్ 2 words లాంగ్ దూరం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో. ఓకే, ఇది మీరు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది తాత? ఇది మీరు మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మొదలుపెట్టి 25 సంవత్సరాలు అయింది నాన్న. ఛానల్లో పెట్టి సంవత్సరం అయింది ఛానల్లో. అదే ఇంతకుముందు నాకు అక్కడ కొబ్బరి షెడ్ ఉంది ముంగటికి, ఆ షెడ్లో ఉండేవాడిని. ఇప్పుడు ఆ షెడ్ వాళ్ళు పంచనాలు కట్టి ఖాళీ చేస్తే అది మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటున్నారు. ఇంకా ఆ ఛానల్లో ఉండదాన్ని ఎందుకు వదిలిపెట్టాలని. అదేలే, పైగా రేట్లు రైతులు తెలియాలా, మరీ విపరీతంగా రేట్లు ఉన్నాయి. అవును, బయట చాలా ఎక్కువ ఉన్నాయి రేట్లు. రైతులు తెలియాలనే ఈ రేట్లు పెట్టారు. వర్మి 150, 40 కేజీల బ్యాగు. 40 కేజీల బ్యాగు మీరు బ్యాగ్లే ఇస్తారా, విడియా కూడా? బ్యాగులే. లూజ్ కూడా కావాలంటే ఇస్తాం, లూజ్ కావాలంటే లూజ్ ఇస్తాము. ఓకే, 40 కేజీల బ్యాగు 150 రూపాయలు వర్మి పెట్టాము. 40 కేజీల బ్యాగు కోకాపెట్టు 200. 40 కేజీలు అన్నీ. అవసరం అయితే కాటా పెట్టుకోవచ్చు, ఏదైనా రిమార్క్ ఉంటే అడగవచ్చు. యాప పిండి 600, 40 కేజీల బ్యాగు. ఎర్రమట్టి 20 కేజీల బ్యాగు 50 రూపాయలు, 25 కేజీలు. యాప ఆయిల్ 550 లీటర్. అది ఎట్లా మీ దగ్గర స్టాక్ ఉంటుందా, ఎవరన్నా అడిగితే తెప్పిస్తారా? నేను బయట మా మిల్లు నుంచి తోలుతాం. మిల్లు నుంచే అంటే మీకు ముందుగా చెప్పాలన్నా మాకు ఇది కావాలి అని? అవసరం లేదు, నా దగ్గర స్టాక్ ఉంటుంది. ఓకే, యాప పిండి 600, వాన్స్ 50 రూపాయలు కేజీ.
ఎత్తువాములు ఎర్రలు కేజీ 50 రూపాయలు. వానపాములు 50 రూపాయల కిలో. అంటే ఇట్లా ఓన్లీ వానపాములే వస్తాయా లేకపోతే మిక్స్ ఉంటుందా? 4 భాగాలు ఎరువు వస్తుంది, ఒక్క భాగమే ఎర్రలు వస్తాయి. ఇవాళ ఒరిజినాలు నిక్కరంగా తీసే కూడా ఎవడు లేడు. అదే అందరూ చేసేది అదే. కాకపోతే చెప్పుకోవటం ఏంటంటే అబ్బో మాది బంగారం ఆర్గానిక్ అని చెప్పుకుంటారు, కానీ అంత ఇంత కంపల్సరీ కెమికల్ ఉంటుంది. మన దాంట్లో ఏది ఉంటాం లేదు నాన్న. మీ దగ్గర డైరెక్ట్ మామూలుగా ఆర్గానిక్ పెండ ఎర్రలతో తయారు చేసింది, దానిలో కూడా మొక్కవాటం లేకుండా చెబుతుందా. అది సగమే ఎర్రలు తింటాయి, సగం పెండ వంట వస్తుంది. అది ఈ వచ్చింది మొత్తం మిక్సింగ్ చేస్తా. చూడండి ఇది ఒకళ్ళకి ఇయ్యను. అదే అందరికీ న్యాయంగా జరగాలి కానీ అన్యాయం జరగకూడదు. అదే మనం ఇచ్చిన దాంట్లో ఏ రిమార్కు రాకూడదు. అది ఓకే తాత, థ్యాంక్ యూ. మా వ్యూవర్స్కి చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా ఉపయోగకరమైన విషయాలు. ఇదండి మన రామయ్య తాత గారి కథ. ఇక్కడ మనకి మిద్దె తోటలు కానివ్వండి, ఇంట్లో ఇట్లా హోమ్ గార్డెన్స్ పెట్టుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి కానివ్వండి, లేదా పెంపకం చేసి తోటలు పెట్టుకునే వాళ్ళకి కానివ్వండి, ఇక్కడ మనకి హోల్సేల్గా చాలా తక్కువ ధరకే మన రామయ్య తాత గారు ఇస్తున్నారు. ఇది అడ్రస్ లొకేషన్ కూడా నేను మీకు లొకేషన్ పెడతాను, అండ్ అలాగే రామయ్య తాత గారి ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఎవరికన్నా అవసరం ఉంటే మీరు కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది, కాల్ చేసి రావచ్చు. థ్యాంక్ యూ అండి.